సమాజ సేవ ఒక బాధ్యత 2025 ఇన్స్పైర్ నేషనల్ అవార్డు అందుకున్న అనుపాల ఆంజనేయరెడ్డి. ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న అనుపాల ఆంజనేయులు రెడ్డి ఆదర్శప్రాయుడని పలువురు తెలియజేశారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఇన్స్పైర్ 2025 నేషనల్ అవార్డును ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషనర్ డాక్టర్ రాయపతి శైలజ, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రముఖులు కతిమండ ప్రతాప్, డాక్టర్ కెవి రెడ్డి, ఎం బాల గంగాధర్ తిలక్, రంగసాయి మరియు శ్రీమతి వి వరలక్ష్మి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డు అనేది ఒక బాధ్యతగా ముందుకెళ్లాలని, సమాజంలో చేసే సేవలకు ప్రజలచే గుర్తింపు కూడా ఉంటుందన్నారు. అలాగే అవార్డు గ్రహీత అనుపాల ఆంజనేయులు రెడ్డి మాట్లాడుతూ నాకు ఈ అవార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజ సేవ అనేది మనకు తోచిన రూపంలో, మనకు తెలిసిన విధానంలో అందరు చేస్తున్నారు. సో ఏదో గుర్తింపు వచ్చిందంటే అది కేవలం పురస్కారమే కాదు, మీరు పడిన కష్టానికి ఒక గుర్తింపు, అలాగే ఇంకా పెద్ద బాధ్యత, ఇంకా సేవ పెద్దది చేయటానికి ఇంకో మనకి నాది. ఎందుకంటే ఇందాక నా గురించి చెప్తున్నారు, ఉద్యమం అనేది కానివ్వండి, లేకపోతే సేవ అనేది కానివ్వండి, ఏ ఒక్కళ్ళే చేస్తే అవ్వదు, 10 మంది కలిస్తేనే అవుతుంది. ఆ రోజు ఉద్యమం అంత సక్సెస్ అయిందంటే ఎంతోమంది మా వెంట నడిచారు, ఎన్నో పార్టీలు మా వెంట నిలబడ్డాయి కాబట్టే సక్సెస్ఫుల్గా ఆ రోజు ముందుకెళ్ళగలం, విజయాన్ని సాధించాం. అలాగే ఏదైతే సేవ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అంటే మాకేం సంబంధం, ప్రభుత్వం చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే దేశం ముందుకెళ్ళదండి. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు విద్యారంగంలో, ఇందాక చైర్పర్సన్ ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతున్నారు, అలా డిఫరెంట్ రంగాల్లో ఎవరున్నారు. ఇందాక మన డిఓ గారు కూడా చెప్పారు, ఆయన చేసిన సేవకి ISO అది రికగ్నిషన్ రావటం అనేది. ఇలా మనకు తెలిసిన దాంట్లో, మనకు తోచిన దాంట్లో ఎంతో కొంత మనం అందరం చేయగలిగితేనే దేశంగా ఏదైతే మన రాజ్యాంగంలో కూడా రాసుంది అవన్నీ కూడా సాధించగలం. మన మోడీ గారు కూడా అంటూ ఉంటారు, గౌరవ ప్రధాని గారు మోడీ గారు చెప్తూ ఉంటారు, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి పనిచేస్తేనే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది నిర్మించుకోగలం. ఇది కేవలం ఒక్కరు చేసేది కాదు. అలాగే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఇందాక సోము వీర్రాజు గారు అన్నట్టు ఒక రోజు ముందే చేసుకుంటున్నాం. రాజ్యాంగంలో మనకు నేర్పించిన విలువలు కానివ్వండి, కేవలం ఏంటంటే అవసరమైనప్పుడే రాజ్యాంగం పేరు వాడతాం. ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడే రాజ్యాంగం పేరు వాడి ఇది జరగట్లేదు అని చెప్తాం తప్పితే, అంటే దాన్ని ఏంటంటే అవసరానికి వాడుతున్నాం తప్పితే నిజంగా అదొక మనకి ఒక ఆధునిక భగవద్గీతని ఎవరు కూడా మనం ఆలోచించట్లేదు, వే ఆఫ్ లైఫ్. ఎందుకంటే భగవద్గీత అప్పుడు శ్రీకృష్ణుడు రాసిన ఇప్పటికీ మనం ఫాలో అవుతాం, కానీ